పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశం ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెలవారీ సమావేశం కాకినాడలో స్థానిక అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల పెన్షనర్స్ భవన్లో అసోసియేషన్ అధ్యక్షుడు కె పద్మనాభం అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె పద్మనాభం మాట్లాడారు. పెన్షనర్లకు తమ హాస్పిటల్లో అతి తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు వైద్యం చేయడం జరుగుతుందన్నారు. అనంతరం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో అత్యుత్తమ సేవలు అందించిన ఆఫీస్ అటెండర్ ప్రసాద్ను, కంప్యూటర్ ఆపరేటర్ స్వాతిని, డ్రైవర్ వీరబాబులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి టి నూకరాజు, కోశాధికారి శేషగిరి, సభ్యులు భాస్కర్ రావు, ఎన్ వెంకట్రావు, రాజు, గోపాలకృష్ణ, సాల్మాన్, రాజు, ఇబ్రహీం, ప్రసాద్, సాజిదా, అబీబుల్లా, మాణిక్యం, పివి సుబ్బారావు, కుప్పటి నరసింహారావు, జిఎస్ఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెలవారీ సమావేశం జరుపుకుంటాం ఆనవాయితీ. మరి అదేవిధంగా ఈ నెల 5వ తారీఖున జరిగినటువంటి ఈ సమావేశానికి గత నెలలో జరిగినటువంటి గోల్డెన్ జూబ్లీ మీద విషయాలన్నీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మన సెక్రటరీ గారు ఈచీస్ మీద కూడా మాట్లాడడం జరిగింది. దానికి బదులుగా శాస్త్రి గారు కూడా రేపు ఈ నెలలో జరగబోయే ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా ఆయన కూడా చెప్పడం జరుగుతుందని ఆయన మాట్లాడడం జరిగింది. మరి గత 3 నెలల నుంచి కూడా కష్టపడినటువంటి మా ఆఫీస్ సబార్డినేట్ అయినటువంటి ప్రసాద్ గారిని, అదేవిధంగా నాకు సహాయ సహకారం ఉంటుంది మా డ్రైవర్ వీరబాబుని, అది కాకుండా గత 4 నెలల నుంచి 5 నెలల నుంచి ఎప్పుడో నోట్లో నారికలో ఉన్నటువంటి స్వాతిని కూడా ఈ సందర్భం మేము సన్మానించడం జరిగింది. మరి ఈరోజు ఈ సమావేశానికి పిఠాపు నుంచి అయితే కానీ, కడప నుంచి అయితే కానీ, తాళ నుంచి అయితే కానీ సుమారు 200 మంది హాజరవడం జరిగింది. వారందరికీ కూడా సభాపూర్వకంగా గత నెలలో జరిగినటువంటి జూబ్లీ సెలబ్రేషన్స్కి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ, వారికి మళ్ళా ఎవరైతే నాకు సహాయ సహకారాలు అందించారో వారందరినీ కూడా పేరు పేరున ప్రస్తావిస్తూ వారందరికీ కూడా రేపు డిసెంబర్ 17 కానీ లేదా జనవరి 26 జరిగే కార్యక్రమంలో వారందరినీ కూడా సన్మానించడం జరుగుతుందని ఈ పత్రిక మూలకంగా మీకు వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.